తెలుగు రాష్ట్రాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి దీన్ దయాళ్ శర్మ యోజన స్కాలర్షిప్ 2025 అందించేందుకు అర్హులైన వారి నుంచి తపాలా శాఖ దరఖాస్తులు కోరుతోంది. 6 నుంచి 9వ తరగతి చదివే విద్యార్థులు ఎవరైనా ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 21 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. బడుల్లో చదువుతున్న విద్యార్థులు సెప్టెంబర్ 13, 2025 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తపాలా బిళ్లల సేకరణ, ఫిలాటలీతో కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించేందుకు ఏటా తపాలా శాఖ ఎంపిక పరీక్ష ద్వారా స్కాలర్షిప్లు అందిస్తోంది. ఈ స్కాలర్షిప్కు ఎంపిక ప్రక్రియ మొత్తం 2 దశల్లో ఉంటుంది. తొలి దశలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఇక రెండోది ప్రాజెక్ట్ వర్క్. ప్రిలిమినరీ పరీక్షలో మొత్తం 50 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. ఇందులో చరిత్ర, క్రీడలు, సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రం, జనరల్ నాలెడ్జ్, స్టాంపులు వంటి సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇందులో అర్హత సాధించిన వారు 16 స్టాంపులతో 4 నుంచి 5 పేజీలకు మించకుండా ప్రాజెక్టు వర్క్ చేయాల్సి ఉంటుంది. అనంతరం సంబంధిత తపాలా శాఖ రీజనల్ ఆఫీస్ చిరునామాకు తమ ప్రాజెక్టు వర్క్ను పోస్టు ద్వారా విద్యార్థులు పంపాల్సి ఉంటుంది. ఈ 2 దశల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను విజయవాడ, హైదరాబాద్లోని తపాలా శాఖ సర్కిల్ అధికారులు ఎంపిక చేసి మెరిట్ జాబితా విడుదల చేస్తారు. ఇలా 6 నుంచి 9వ తరగతి వరకు ఒక్కో తరగతి నుంచి 10 మంది చొప్పున మొత్తం 40 మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు 500 చొప్పున ఏడాదికి ఒక్కొక్కరికి 6,000 వరకు స్కాలర్షిప్ అందిస్తారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు సమీపంలోని సూపరింటెండెంట్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.